అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు కుడి ఎడమల దగదగ. రచన డి కామేశ్వరి గారు. ఆంధ్రప్రభలో 1998లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సునీతకి 6వ పెళ్లి చూపులు ఆ రోజు. ఆ పిల్ల కాస్త నోరు మూసుకుంటే బావుండు, ఈ సంబంధమైన కుదురుతుంది అని కన్న తల్లి ఆరాటం. చదువుకుని ఉద్యోగం చేస్తూ 5,000 సంపాదించుకుంటున్న కూతురి అభిప్రాయాలతో తండ్రి ఏకీభవించిన లోకం పోకడికి వ్యతిరేకంగా కూతుర్ని అర్థం చేసుకునే వరుడి తరఫు వాళ్ళు ఎప్పటి మటుకు తటస్థపడనందుకు, కూతురు వయసు మీరిపోతున్నందుకు లోపలే బెంగపడే తండ్రి ఆరాటం. నాకెవరి అభిప్రాయాలతో పని లేదు, నా అభిప్రాయం నాది, నాకు వ్యక్తిత్వం ఉంది, నా అభిప్రాయాలు నచ్చినవాడే చేసుకుంటాడు, లేదంటే పెళ్ళిగాక ఆలస్యమైతే కొంపేం మునిగిపోదు అని సునీత భరోసా. పెళ్లివారు వచ్చారు, చూశారు. సునీత కుండ బద్దలు కొట్టినట్టు అన్న మాటలు విన్నారు. ముఖాముఖాలు చూసుకున్నారు. వెళ్ళొస్తామంటూ జారుకున్నారు. నీకు ఈ జన్మకు పెళ్లి కాదు, నీ పద్ధతి మార్చుకోకపోతే. కూతురు మీద అంతెత్తు ఎగిరింది సావిత్రి. పెళ్లివారు ముఖాలు మార్చుకొని వెళ్ళగానే, నా పద్ధతి ఏం మార్చుకోవాలంటావు? సునీత తల్లి మీద అంతకంటే ఎగిరింది. అదే పొగరుమోతనం. తగ్గించుకోకపోతే ఏ తలమాసిన వాడు కూడా చేసుకోడు. ఆడపిల్లని కాస్త నమ్రత అలవాటు చేసుకోకపోతే చూపుల నాడే ఇలా మాట్లాడింది, రేపు కాపురం ఏం చేస్తుంది అన్న సందేహం వస్తుంది ఎవరికన్నా నీ ధోరణి చూస్తే. పిల్లాడి సంగతి నువ్వు చూసుకో, మిగతావి మేము చూసుకుంటాం అంటే పెద్ద ఆదర్శవాదిలాగా ఈవిడ గారికే లోకంలో ఎక్కడ లేని ఆదర్శాలు ఉన్నట్టు, మహా తనే ఉద్యోగం చేసి సంపాదిస్తున్నానన్న పొగరుతో ఆడదానికి ఇంత పొగరు ఉండకూడదనేదే సావిత్రి గొంతు కోపంతో వణికింది. ఓహో, మగాడికి పొగరుండవచ్చన్నమాట. చదువుకున్న నీవు ఇలా మాట్లాడబట్టే ఎన్నాళ్ళైనా మనం ఇలాగే ఉన్నాం. ఎంతకీ నేనేం తప్పు మాట అన్నానో వివరిస్తావా? వ్యంగ్యంగానే అంది. లోకంలో నీ ఒక్కత్తివే పెళ్లాడుతున్నావా? అచ్చట ముచ్చట సాంప్రదాయ రీతిలో వాళ్ళు కొడుకు పెళ్లి జరగాలని వాళ్ళు అనుకుంటే అది తప్ప, నీకంటే సరదా చట్టుబండలు లేవు, అవతల వారికి ఉండకూడదంటే ఎలా? తీక్షణంగా అంది. అమ్మా, పెద్ద ఆదర్శవాదులా పోజుపెట్టి, అబ్బే మాకేం కట్నాలు అక్కర్లేదు, పెళ్ళి బాగా చెయ్యండి అంటూ మొదలు పెడతారు. కట్నాలు లేకపోయినా కాస్త అచ్చటా ముచ్చటా ఉండాలిగా, కాస్తైనా ఇచ్చిపుచ్చుకోవడాలు తప్పవు కదా అని ఒక వెకిలి నవ్వు పారేస్తారు. అప్పగింతల బట్టలన్నా ఉండాలిగా అంటూ ఇంటిళ్ళ పాదికి బట్టల లిస్టు, అబ్బాయికి సూటు ఉంగరం తప్పదు కదా. ఒక్కతే ఆడబడుచు మళ్ళీ మళ్ళీ అన్న పెళ్లి ముచ్చట ఉంటుందా? 1,116 వెండి బొట్టు పెట్టే అత్తగారికి ఆడబడుచుకి ఇవ్వండి అని దీర్ఘాలు. ఇద్దరం ఇక్కడే ఉన్నాంగా, 2 సార్లు డిన్నర్ ఎందుకు, ఇద్దరం కలిపి ఇద్దామంటూ ఉదారంగా మాట్లాడేసి సగం మన చేత ఖర్చు పెట్టించి వాళ్ళు 500 మంది వస్తారు అంటారు. కాస్త మంచి హాల్ బుక్ చేయించండి, బాత్రూమ్లు అవి బాగుండాలి, అమ్మాయి అల్లుడు అమెరికా నుంచి వస్తారు, ఈ నీళ్లు అవి తాగరు, మినరల్ వాటర్ ఉండాలి, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, మెను బాగుండాలి, కట్నం వద్దన్న వాళ్ళు ఇచ్చే పెద్ద లిస్టు ఇది, అంతా కలిపి 2 లక్షలు అవుతుంది. చూడు సునీత, ఇదంతా ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు చేసేదే కదా, మనం ఒక్కరమే కాదు కదా. తల్లి కూతుళ్ళ వాదన విన్న చలపతిరావు అందుకున్నాడు మధ్యలో. అదే నాన్న నేను అంటున్నది, కట్నం లేదంటూ ఈ లక్షల ఖర్చు ఏమిటి? రోజు రోజుకి ఖర్చులు తగ్గడం, అట్నుంచి కాంపిటీషన్లు మాదిరి డెకరేషన్లు, లైట్లు అవి ఇవి అంటూ మరింత పెరిగిపోతోంది. పెళ్ళి సింపుల్గా చేసుకుందామంటే నేనేదో నేరం చేస్తున్నట్టు చూస్తారేమిటి? రిజిస్టర్ పెళ్లి చేసుకుని, అంతగా కావాలంటే గుళ్ళో వెళ్ళి పుస్తకం కట్టించుకొని దగ్గర వాళ్ళకి పార్టీ ఇచ్చుకుందాం అన్న నా పాయింట్ని అర్థం చేసుకోకుండా నన్ను తప్పు పడతారేమిటి? తీక్షణంగా అంది. మా అబ్బాయిని మీ ఇంటికి కట్టుబట్టలతో పంపిస్తాం, తీసుకెళ్ళండి అంటే మహాభాగ్యం అనుకుని ఏ మాత్రం పిల్ల దొరకదన్నట్లు తీసుకెళ్లే విశాల హృదయులు ఈ తరంలో ఉండర్లే. నీ పిల్లలకి అలా చేద్దువు గాని సావిత్రి వ్యంగ్యంగా అంది. మన ఆలోచనల ధోరణి మార్చుకుంటే
ఈ తరంలో చేసి చూపించవచ్చు. నేనేం కట్టుబట్టలతో వెళ్ళడం లేదు. 5,000 రూపాయల ఉద్యోగంతో వెళ్తున్నాను. అతనితో సమానంగా ఉద్యోగం చేస్తున్నాను. ఇంకా మీరు నా కోసం 1,00,000 ఎందుకు ఖర్చు పెట్టాలి? రెట్టిచ్చింది సునీత. ఐ అగ్రీ విత్ యూ. కానీ ఇప్పటికీ 6 వచ్చి చూశారు. నీ మాటలకు ఎవరైనా అంగీకరించారా? ఆ అబ్బాయిలు చదువుకున్నవారే. నీ మాటలు అందులోని మంచిని గ్రహించి వాళ్ళను ఒప్పించి ముందుకొచ్చారా? అదే నాన్న నేను అనేది. ఈ కాలం అబ్బాయిలకు పెళ్లి వేళకి వచ్చేసరికి అమ్మ నాన్న సాంప్రదాయాలు కావాలి, వేడుకలు కావాలి. కనీసం చదువు ఉద్యోగం ఉన్న అమ్మాయిలన్నా ఈ సాంప్రదాయాల పేరిట ఈ దోపిడీ అరికట్టాలనేదే నా ఉద్దేశం. అంతగా మీ అందరికీ డబ్బు ఎక్కువైతే ఇటువాళ్ళు 1,00,000 అటువాళ్ళు 1,00,000 ఇచ్చి కొత్తగా కాపురం వాళ్ళకి సామాను కొనడానికి సాయం చేయండి అనడం తప్ప? ఇంతకీ ఈ సాంప్రదాయం పెళ్ళిళ్ళు ఎంత బాగా జరుగుతున్నాయో చూస్తున్నాం కదా. చచ్చి చెడి అన్ని ఏర్పాట్లు చేసి షామియానాలు, లైట్లు, భోజనాలు, డెకరేషన్లకి వేలకు వేలు ఖర్చు పెడితే పెళ్లికి వచ్చిన వాళ్ళు జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టగానే పొలోమని లేచి వచ్చి వధూవరుల నెత్తిన అక్షింతలు జల్లి తెచ్చిన బహుమతి చేతిలో పడేసి తోసుకుంటూ భోజనాలకు వెళ్ళి తినేసి వెళ్ళిపోతున్నారు. కనీసం మంగళసూత్రం కట్టేవారికైనా ఉండరు. బంధువులు సైతం జారుకుంటారు. మన హడావిడి చూసి పురోహితులు ముచ్చటగా 30 నిమిషాల్లో అన్ని తంతులు జరిపేసి ఏది వదలకుండా అన్ని మూటగట్టుకొని జారుకుంటారు. చచ్చి చేడి చేసిన ఏర్పాట్లు 1,00,000 ఖర్చు అన్నీ 2 గంటల్లో ముగుస్తాయి. ఇలా సాంప్రదాయాన్ని పూర్తిగా పాటించాక అటు అన్నీ కాదని సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోలేక ఈ తరం నలుగుతోంది. ఎవరో కొంతమంది అయినా ఇలాంటి వాటికి మంగళం పాడాలని చూస్తే తప్పుపడతారేమిటి? నీవు చెప్పిందంతా నిజమేనమ్మా, కానీ అర్థం చేసుకునేవారెవరు? ప్రతి వాళ్ళు మొహాలు చూసుకుని పాటి సంబంధం మనకు దొరకదా అని లేచిపోతున్నారు. పోనీ ఆ చెప్పేదేదో పిల్ల నచ్చిందన్నాక నెమ్మదిగా చెప్పొచ్చు కదా. ముందే చెప్పాలమ్మా. ఇష్టమైన వారు చేసుకుంటారు, లేదంటే మాంతారు. పిల్ల నచ్చిందన్నాక ఇంకా ఆశాభంగం. నీ కర్మ. నీకు ఇంకా పెళ్ళి కాదు. 20 నిండాయి. ఇంకో 2 ఏళ్ళు నిండితే అప్పుడు ఇంకా పెళ్ళే అక్కర్లేదులే. ఇక సంబంధాలు చూడడం మా వల్ల కాదు తల్లి. చేసుకుంటావో మానుకుంటావో నీ ఇష్టం. సావిత్రి నిస్పృహగా అంది. నేనేం మిమ్మల్ని చూడమన్నానా? మీరు చూస్తుంటే సరే అనుకున్నాను. ఇక ముందు ఎవరిని పిలవద్దు. నాకెవరైనా నచ్చితే నా అభిప్రాయం నచ్చి ముందుకొస్తే నేనే చెప్తాను. సునీత ఖచ్చితంగానే గదిలోకి వెళ్ళిపోయింది. ఈ కాలం ఆడపిల్లలు ఉద్యోగాలు చూసుకొని మరీ పేట్రేగిపోతున్నారు సావిత్రి కోసం. అవును, సావిత్రి పెళ్లి కాకపోయినా పర్వాలేదన్న ఆత్మవిశ్వాసం వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఇప్పుడు చదువుకుని ఉద్యోగాలు చేస్తూ వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఉందని నిరూపించుకోవాలి అని అనుకుంటున్నారు. ఇది మంచి మార్పుకి నాంది అని అనుకుని మనం సంతోషించాలి. తండ్రి కూతుళ్ళు సంతోషిస్తూ కూర్చోండి. సావిత్రి కోపంగా చూసి వెళ్ళిపోయింది. చలపతిరావు భార్య బాధ అర్థం చేసుకున్నట్టు నవ్వారు. హలో, ఎక్స్క్యూజ్ మీ. పిలుపు విని ఆఫీస్ కాగితాల్లోంచి తలెత్తిన సునీత ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి అలా చూస్తున్నారు? గుర్తుపట్టలేదా నన్ను? రామకృష్ణని. అదే నెల క్రితం పెళ్లి చూపులకు వచ్చాను. అప్పుడే మర్చిపోయారా? నవ్వుతూ అన్నాడు. గుర్తులేకే, కానీ ఇక్కడ మిమ్మల్ని చూడడం, మీతో కాస్త మాట్లాడాలని వచ్చాను. కానీ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక అర్ధగంట నా కోసం స్పేర్ చేయగలరా? అంత అర్జెంటా? లంచ్ అవర్లో. నేను ఆఫీస్ పని మీద వచ్చాను. 1 గంటకి నాకు మీటింగ్ ఉంది. ఒక అరగంటలో పర్మిషన్ తీసుకుని వస్తే సరే పదండి. పక్క సీటు పద్మకి చెప్పి రిసెప్షన్ రూమ్ వైపు నడిచింది సునీత. చెప్పండి అంది కూర్చున్నాక. ఏం లేదు, పెళ్లి చూపుల్లో మీరన్న మాటలు నాకు నచ్చాయి. మీ పాయింట్ నాకు అర్థమైంది. ఇంటికి వెళ్ళాక ఆలోచించుకుంటే మీరన్నట్టు ఈ ఖర్చులన్నీ దండగా. మనలాంటి వాళ్ళం ఈ దండగ ఖర్చులకి ఫుల్ స్టాప్ పెట్టాలన్న మీ అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నా. మా వాళ్లతో వాదించి ఒప్పించాను. నా వైపు నుంచి లైన్ క్లియర్. అది చెప్పాలనే వచ్చాను. ఇంకా మీకేం అభ్యంతరం లేదుగా? ఆదుర్దాగా అడిగాడు రామకృష్ణ. సునీత ముఖం వికసించింది. తనని అర్థం చేసుకున్న మగవాడు ఒక్కడైనా కనిపించాడని సంతృప్తి కలిగించింది. రియల్లీ మీరు మనస్ఫూర్తిగా నా అభిప్రాయాలను ఏకీభవిస్తున్నారనుకుంటున్నాను.
నో రిగ్రెట్స్. 100% ఏకీభవించాను కనుకే వచ్చాను మీ దగ్గరికి. అయితే నాకేం అభ్యంతరం లేదు. మీరు ఒక్క మాట మా వాళ్ళతో కూడా చెప్పండి. ముందు మీ ఇంటికి వెళ్ళే వస్తున్నాను. ఇటు మీ నాన్నగారితో మాట్లాడాను. మీతో మాట్లాడమంటే ఇలా వచ్చాను. రామకృష్ణ వివరించాడు. థ్యాంక్స్, సునీత మనస్ఫూర్తిగా అంది. సునీత రామకృష్ణల పెళ్ళి ముందు రిజిస్టర్ ఆఫీస్లో అయ్యాక దేవుడు ముందు పుస్తకట్టాడు రామకృష్ణ. సాయంత్రం అటు ఇటు దగ్గర బంధువులు సుమారు 100 మందికి సునీత ఇంటి డాబా మీద పార్టీ ఇవ్వడంతో పెళ్లి ముగిసింది. వచ్చిన అందరూ ఆదర్శ దంపతులని వారి ఆశయాల్ని అభినందించి వెళ్ళారు. ఆ సాయంత్రం నూతన దంపతులు వాళ్ల కోసం అద్దెకు తీసుకున్న ఫ్లాట్లోకి వెళ్ళిపోయారు. గృహ ప్రవేశాలు, శోభనం తంతులు అన్నిటికీ స్వస్తి చెప్పి తన అనుకున్నది సాధించానన్న తృప్తి, తనని అర్థం చేసుకున్న భర్త దొరికిన ఆనందంతో, కృతజ్ఞతతో మనసారా అతనికి తనని తాను అర్పించుకుంది. అయితే సునీత తృప్తి, ఆనందం, గర్వం అంతా 2 గంటల్లోనే ఆవిరైపోయినట్టు అనిపించింది. సునీత కళ్ళ ముందే ఆమె కట్టుకున్న కలల సౌధం కూలిపోయినట్లు అనిపించింది. అతని చేతిలో తృప్తిగా వాలిన సునీత కళ్ళ ముందు రామకృష్ణ జేబులోంచి చెక్కు తీసి ఆడించాడు. 1,00,000 రూపాయల చెక్కు. కింద తండ్రి సంతకం. సంభ్రమ ఆశ్చర్యాలతో చూసింది. రామకృష్ణ ఇచ్చిన వివరణ విని సునీత దిగ్భ్రాంతిగా చూసింది. తనన్న మాటలకు, తన భావానికి రామకృష్ణ వక్రీకరణకి దిమ్మరపోయింది. 1,00,000తో మన ఇంటికి కావలసిన సామాన్లన్నీ వస్తాయి. సంబరంగా అంటున్న అతన్ని తిరస్కారంగా చూసింది. తనని అర్థం చేసుకోవడం అంటే ఇదా? తనన్న మాటలకి అతనికి నచ్చిన పాయింట్ ఇదా? అందుకే సింపుల్గా పెళ్లికి ఒప్పేసుకున్నాడా? పెళ్లి ఖర్చులు, అత్తగారికి మాట అన్నీ మానేస్తే 1,00,000 తనకే వస్తుందన్న ఆశతో ఒప్పుకున్నాడు. ఎంత మోసం, ఎంత దగ! తన తల్లిదండ్రుల ఆరాటాన్ని ఏ విధంగా క్యాష్ చేసుకున్నాడా తెలివిగా. తన దగ్గర మాట వరుస కన్నా ఇటు తల్లిదండ్రులు అతను చెప్పకుండా దాస్తారా? ఇప్పుడు పెళ్ళైపోయింది, శోభనం కూడా జరిగిపోయింది. ఇంక చెప్పినా పర్వాలేదనుకున్నాడా? చెబితే ఇంకేం చేస్తుందన్న ధైర్యమా? సునీత మనసు, శరీరం నిప్పులు రాసుకున్నట్టు మండింది. బేష్ మగవాడా, బేష్! ఎంత ఆదర్శవంతుడివి! ఎంత చక్కగా అర్థం చేసుకున్నావు నా ఆశయాన్ని. 1,00,000కి కక్కుర్తిపడి, పైగా గర్వంగా 1,00,000 ఎంత ఈజీగా సంపాదించాను అన్న ఆనందంగా చెప్పడం ఎంత దిగజారుడితనం! ఆ డబ్బుతో ఇంట్లో సామాన్లు నింపుకోవచ్చు అన్న గొప్ప ఆలోచన ఎంత లేఖితనం! 1,00,000 కోసం పాపం సాంప్రదాయపు వివాహానికి తిలోదకాలు ఇచ్చిన త్యాగధనుడిని అంతా తన కిందే ఖర్చు పెట్టుకోవాలి. కనీ పెంచిన తల్లిదండ్రులకి కనీసం బట్టల కన్నా ఇవ్వనక్కర్లేదన్న గొప్ప స్వార్థం. ఆమెకే శక్తి ఉంటే, ఆమె చూపులకే శక్తి ఉంటే రామకృష్ణ అక్కడికక్కడే మాడి మసైపోయేవాడు. ఆమె చూపులు తప్పించుకుంటూ, ఏమిటి అలా చూస్తున్నావు? నీవేగా అన్నావు ఈ దండ ఖర్చులన్నీ వద్దని. నాకు అదే అనిపించింది. మీ నాన్నగారిని పెళ్లి కోసం దాచింది ఇస్తా అన్నారు అంటే సరేనన్నాను. తనని తాను సమర్థించుకోబోయాడు. అంటే 1,00,000 ఇస్తారని రిజిస్టర్ పెళ్లికి ఒప్పుకున్నారా? ఆ 1,00,000 ఇవ్వకపోతే నన్ను చేసుకునేవారు కారా? తీక్షణంగానే చూసింది. జవాబుకి రామకృష్ణ తడబడ్డాడు. మీరు ముందే నాన్నతో మాట్లాడి వచ్చి నా దగ్గర ఇది దాచి చాలా గొప్పగా నాతో ఏకీభవిస్తున్నానని అన్నారన్నమాట. రామకృష్ణ తడబడుతూ ఏదో చెప్పబోయాడు. నేను సింపుల్ మ్యారేజ్ అంటే అటు ఇటు దండ ఖర్చులు ఉండకూడదని, అంతేగాని ఇలా డబ్బు దండుకోమని కాదు. మరి నీవేగా అన్నావు ఆ ఖర్చులన్నీ మాని అటువాళ్ళు ఇటువాళ్ళు డబ్బిస్తే కొత్త కాపురానికి పనికొస్తుందని. ధీమాగా తలెత్తి ఏమంటామన్నట్టు చూశాడు. అది డబ్బు ఉన్నవారి గురించి. మాట వరుసకి అన్న ఆ మాట మాత్రం నీకు నచ్చింది. ఆ పాయింట్ ఒకటే మీరు పట్టుకున్నారన్నమాట. చూడండి, మా నాన్న రిటైర్ అయ్యారు, 2 పెళ్ళిళ్ళు చేశారు. ఆయన దగ్గర ఏమాత్రం ఉందో నాకు తెలుసు. ఈ 1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ తీసేస్తే కేవలం ఆయన పెన్షన్ మీద ఆధారపడి అన్నిటికీ ఇబ్బంది పడాలన్నది నాకు తెలుసు. కనుకే ఖర్చు లేకుండా ఆ పెళ్లి కావాలి అని అన్నాను. అంతేకాని ఆ 1,00,000 కోసం ఆత్మాభిమానం వదిలి మామగారి దగ్గర పుచ్చుకుని పైకి ఆదర్శవంతులుగా పోజు పెట్టమని కాదు, తీవ్రంగా అంది. రామకృష్ణ మొహం ఎర్రబడింది. అయితే ఆ మాట అనకుండా ఉండాల్సింది.
మా వాళ్ళు దమ్మిడి ఇవ్వరు అని ముందే చెప్పేయాల్సింది. అంటే ఆ 1,00,000 కోసం చేసుకున్నారన్నమాట. సరే, ఇటువాళ్ళు అటువాళ్ళు ఖర్చు పెట్టేది పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఇచ్చేస్తే బాగుంటుందని అన్నాను. మా 1,00,000 మీరు తీసుకున్నారు, మరి మీ వాళ్ళ 1,00,000 ఏది? రామకృష్ణ తెల్లబోయాడు. మా వాళ్ళు ఎందుకు ఇస్తారు? మగపెళ్ళివారు, వాళ్ళకి రావాల్సింది వాళ్ళు వదులుకున్నారు, అంతే, చాలు. ఓహో, మగపెళ్ళివారు ఖర్చు చేయనక్కర్లేదన్నమాట. నాకు చీరలు నగలు పెట్టాలి, పార్టీ ఇవ్వాలి, గృహప్రవేశం, మీ వాళ్ళకి బట్టలు అన్నీ కలిపి వాళ్ళకి 1,00,000 అవుతుంది. అది ఎందుకు ఇవ్వరు? రెట్టించింది. రామకృష్ణ ముఖం మాడిపోయింది. జవాబు లేనట్టు తలదించుకున్నాడు. ఆ 1,00,000 అయినా తెండి, లేదంటే ఈ 1,00,000 మా వాళ్ళకి వెనక్కి ఇచ్చేయండి, ఖచ్చితంగా అంది. అతని ముఖం ఎర్రబడింది. ఇవ్వను. మహా బెదిరిస్తున్నావు, ఏం చేస్తావు? తగ్గిపోవడం అవమానం అనిపించి కోపంగా అన్నాడు. ఇవ్వకపోతే ఇదే మనకి మొదటి రాత్రి, ఇదే ఆఖరి రాత్రి అవుతుంది. పెళ్ళి అయింది, శోభనం కూడా అయిపోయింది. ఇంకేం చేస్తానులే, మహా అయితే అరుస్తుంది అనుకున్నారు. అందుకే ఇంతవరకు చెప్పకుండా దాచారు. చూడండి, ఇది మీ కుటిలత్వాన్ని చాటుతోంది. పోనీ చెక్కుపుచ్చుకొని గప్చిప్గా ఊరుకోకుండా నాకు ఇప్పుడే చూపడంలో మీ ఉద్దేశం పెద్ద కబురు చెప్పావు, చూడు నేనేం చేశానో ఏం సాధించానో అని చెప్పడమే కదా. నీ ఆదర్శాలు నా దగ్గర కాదు అని హేళన చేయడానికో అయి ఉంటుంది. దీన్ని బట్టి మీది ఎంత క్రికెట్ మెంటాలిటీనో అర్థమైంది. ఆ చెక్కు కావాలో నేను కావాలో 5 నిమిషాల్లో తేర్చి చెప్పండి. ఇది బెదిరింపు కాదు. పెళ్ళైపోయింది కాబట్టి నోరు మూసుకుంటాను అని మాత్రం అనుకుంటే పొరపాటు పడ్డట్టే. మొగుడు సంసారం వదులుకుంటానే కానీ ఇలాంటి కుచితం మాత్రం సహించను, తీవ్రంగా అంది. రామకృష్ణకి ఆమె సీరియస్గానే మాట్లాడుతోంది అని అర్థమైంది. తగ్గిపోవడానికి అహం అడ్డొచ్చింది. ఆవేశంలో ఏదో అనబోయి అరక్షణం ఆలోచించి తర్వాత ఆ చెక్కును ముక్కలు ముక్కలుగా చేసి సునీత మీదకి విసిరేసి అటు తిరిగి పడుకుండిపోయాడు. సునీత ముఖం వికసించింది. అతని కోపం అర్థమై సునీత నవ్వుకుంది. సునీతకు అర్థమవనిది రామకృష్ణ అరక్షణంలో కట్టిన లెక్కలు. అతను ఇంజనీరు, లెక్కల్లో దిట్ట. అతని బుర్ర కంప్యూటర్ లాగా అరక్షణంలో నెలకు 5,000 ఇంటూ 12 నెలలు ఇంటూ 30 ఏళ్ళు ఎంతో గుణించేసింది. వెధవ 1,00,000 కోసం భవిష్యత్తులో వచ్చే 20 లక్షలు వదులుకునే తెలివి తక్కువ వాడు కాడు అని అనుకుందేమో తనని. అలాగే అనుకుని సంతోషించని అని అనుకుని అతను ఇటు తిరిగి నవ్వుకున్నాడు. ఎవరికి వారు గెలిచిన తృప్తితో నిద్రపోయారు. అయితే ఇద్దరూ ఆలోచించనిది, ఊహించనిది ఒకటి ఉంది. మొదటి రాత్రి కాపురం ముచ్చటే ఇలా మొదలైతే తర్వాత ఎలా ఉంటుంది? సంసారం ముచ్చట అన్నది ఇద్దరికీ తట్టి ఉండదు బహుశా. మంచిదే, తట్టకపోవడంలో కూడా ఒక సుఖం ఉంది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటాయి, స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.